హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీతో మాట్లాడి చాలా రోజులైంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బోర్ వేసింది. చూడండి ఫ్రెండ్స్, ముందు గార్డెన్లో అయితే ముందు ఒక వీడియో చేశాను, మీకు చేసి చూపించాను పప్పాయ గురించి. పప్పాయ ఒక 2 హార్వెస్ట్ అనేది చేశాను. ఇప్పుడైతే 3 మనకి పండింది ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో అయితే ఇదైతే పెద్ద కాయ ఇప్పుడు కోస్తున్నది. దీన్ని అయితే మా హస్బెండ్కి చెప్పాను, కింద పడితే నీకు చంపేస్తానన్నాను, కింద పడకుండా క్యాచ్ పట్టాలని చెప్పినాను. అలాగే అయితే క్యాచ్ అయితే పడేసినాడు. చూడండి ఫ్రెండ్స్, లేకపోతే నా దగ్గర అయిపోయింటాడు. చూడండి, అది ఏం కింద పడితే మళ్ళీ కుళ్ళిపోతుంది. నేను అంత కష్టపడి పెంచి పెద్ద చేసేదానికి ఎంత కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అది కింద పడితే మళ్ళీ నాకు బాధ వేస్తుంది కదా పోతే. చూడండి ఎంత బాగుందో కాయ, పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్, 1 కిలో దాకా ఉండొచ్చు. ఇంకో దాన్ని కూడా కొయ్యమని చెప్పినాను. చూడండి, అదైతే కొంచెం చిన్నదిగా ఉంది దానికంటే. నా దగ్గర గ్రేప్స్ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ గ్రేప్స్ చెట్టుని అయితే కోతులు అస్సలు ఉన్నాయి ఫ్రెండ్స్. కరెక్ట్గా పండే టయానికి ఏం చేస్తాయంటే మొత్తం వచ్చి తినేసిపోతాయి ఫ్రెండ్స్. అట్ట కూడా పండినాక తింటే కూడా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ పనక ముందే పెరికేసి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. నాకైతే బాధ వేస్తుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కలర్ తిరుగున్నది చూడండి. ఇంకో 2 డేస్ 3 డేస్కి అంతా ఇది మనకి మాగిపోతుంది, మనం హ్యాపీగా తినొచ్చు. అసలు దీన్ని గిందులు ఏం వేయకుండా ఒట్టి మన దగ్గర ఉండే ఎరువులతో పెంచడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం దానికంటే సైజ్ తక్కువే. ఇదైతే ఇంకా చిన్న బుల్లిది ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా కలర్ వచ్చేసింది చూడండి. దీన్ని అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆ పెద్ద కాయని తూకం ఎంత ఉందో, 1.5 kg పైన ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్.